అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే బలపరిచింది ఎవరయ్యానంటే దేవుడు బలపరిచారు. ఆ బలపరిచిన దాన్ని మనము బలహీన పరుచుకోకూడదు. అందుకే అనేక సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు గారు సంఘాలతో మాట్లాడుతున్నారు. ఏమిటేనంటే, మీరు నిలిచి ఉన్నారని కాకుండా మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోనండి అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వు ఈ 3 రోజులు బలం పొందుకున్నావు, ఈ 40 రోజులు ప్రార్థనలు ఇచ్చారు, ఈ 3 రోజులు ఆ యొక్క బహిరంగ సభలు అంత ఘనంగా మహిమకరంగా జరగడానికి గల కారణం ఏమిటంటే అనేక మంది ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన ద్వారా నువ్వేమి పొందుకున్నావయ్యానంటే శక్తిని పొందుకున్నావు, బలాన్ని పొందుకున్నావు, వాక్యం విన్నావు. ఆ వాక్యము ద్వారా నీలో నిలబడగలిగే శక్తిని ఇచ్చాడు దేవాంత దేవుడు. హల్లెలూయా. నిలబడగలమే కాదు, కానాను వైపుకు నడిచే యోగ్యతను కూడా దేవాంత దేవుడు ఇచ్చాడు. ఆరాధన జరిగింది. ఈ ఆరాధనలో దేవాంత దేవుడు ఆత్మతో నింపాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారు బలము కోసం మాట్లాడుతున్నారు. ఆ బలము మనము కూడా పొందుకున్నాం ఈ బహిరంగ సభలలో. ఆ పొందుకున్న బలాన్ని మనం ఏమి చేసుకోవాలనంటే బలపరుచుకోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలను వేస్ట్గా మనం ఖర్చు పెట్టాం. దాన్ని ఏం చేస్తామనంటే జాగ్రత్తకి ఇంకొక 10 రూపాయలు సంపాదించుకోవడానికి మనము దానిని దాచుకుంటాం. వ్యర్థంగా మనం ఖర్చు పెట్టాం. దాన్ని ఇంకొక 10 రూపాయలు వేసి ఆ 10 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు మనం బలపరుచుకుంటాం. ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందా అని ఆరోగ్యాన్ని బలపరుచుకుంటాం. వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తింటూ, అంతేకాదు మనం కుటుంబాన్ని కూడా బలపరుచుకుంటూ ఉంటాం, మన బిడ్డల్ని బలపరుస్తూ ఉంటాం. ఈరోజు మనం ఆత్మీయ జీవితం కూడా బలపడింది ఈ 3 రోజుల్లో. ఈ బలపరిచిన ఆత్మీయ జీవితాన్ని, ఆ ప్రార్థనను, ఆ వాక్యమును, ఆ యొక్క ఆత్మను మనం కాపాడుకోవాలి. మనం విడిచిపెట్టడానికి కాదు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు బాప్తిసము తీసుకున్న తర్వాత, ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు దేవుని నుంచి ఏదైతే పొందుకున్నారో ఆ రక్షణను, ఆ ఆత్మనంతా విడిచిపెట్టుకుంటూ వచ్చారు. ఎవరైతే ఆ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మేఘము కింద నిలబడి మేఘము ద్వారా ఆ యొక్క నడుస్తూ బలపడ్డారో వారు మాత్రమే కానాను దేశంలోనికి ప్రవేశించారు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఏదైతే పొందుకున్నామో దానిని మనము కాపాడుకోవాలి, దానిని మనము భద్రపరుచుకోవాలి. ఒక్కసారి మనము చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుందాం. 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరిని బలపరచడానికి అయ్యానంటే యథార్థముగా జీవించే వారిని బలపరచడానికట దేవాతి దేవుని యొక్క కన్నులు లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నాయి. అంటే నువ్వేదైతే పొందుకున్నావో అది నువ్వు పోగొట్టుకోకుండా ఆ యథార్థమైన భక్తిలో, ఆ యథార్థమైన ప్రార్థనలో, ఆ యథార్థమైన ఆత్మలో నువ్వు కొనసాగించుకుంటూ ఉంటే దేవుని దృష్టికి ఏ విధముగా నేను కనబడతామో తెలుసా? యథార్థమంతులుగా కనబడతామో. హల్లెలూయా. ఆ యథార్థమంతుల్ని దేవాతి దేవుడు ఇంకా బలపరచడానికి ఆయన కన్నులో ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాయట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు పొందుకున్న శక్తిని నువ్వు కాపాడుకోవాలి.
నువ్వు పొందుకున్న ఆ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. నువ్వు పొందుకున్న విశ్వాసమును నువ్వు కాపాడుకోవాలి. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకుంటే దేవుని దృష్టికి యథార్థమైన కుటుంబముగా, యథార్థమైన సంఘముగా కనబడతావు. అలాంటి వారిని దేవాది దేవుడు అంటున్నారు, నేను వారిని విడిచిపెట్టను. హల్లెలూయ. వారిని ఇంకా నేను బలపరుస్తూ ఉంటాను. హల్లెలూయ. ప్రార్థనలో బలపరుస్తాను, విశ్వాసంలో బలపరుస్తాను, పరిశుద్ధతలో బలపరుస్తాను, ఆత్మలో బలపరుస్తాను. వారిని బలపరిచి నేనేం చేస్తానో తెలుసా? కానానుకు నడిపిస్తాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు బలపరచబడాలి. నువ్వు పొందుకున్న బలాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టవుగా. నేను ఆహారం తీసుకుంటూ ఉన్నాను, నేను బలం పొందుకున్నాను, నేను వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడాను. ఈరోజు నువ్వు పొందుకున్న ఆత్మీయ జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. నువ్వు వ్యర్థంగా ఏ విధముగా పోతుంది? నీ నోటి మాట ద్వారా ఆ యథార్థత పోతుంది బయటికి. నేను నడిచే నడతల ద్వారా యథార్థత బయటికి పోతుంది. నేను చూసే చూపుల ద్వారా నేను పొందుకున్న శక్తి, నేను పొందుకున్న బలము, నేను పొందుకున్న యథార్థత, నేను పొందుకున్న పరిశుద్ధత బయటికి పోతుంది. బయటికి పోకుండా ఉండాలి అంటే నువ్వు యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకైనా అంటున్నారు, యథార్థవంతుల్ని ఇంకా బలపరచడానికి, ఇంకా శక్తినివ్వడానికి, ఇంకా బలమునివ్వడానికి ఆయనట చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక అతను ఏ విధముగా ఉన్నాడు అని అంటే ఆశ కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగును. యుద్ధములే వచ్చేస్తాయి నీ జీవితంలోనికి అని అంటూ ఉన్నారు. అంటే నీవు పొందుకున్న బలమును, ఆ శక్తిని కాపాడుకోవడం చేతగాక, యథార్థమైన జీవితాన్ని నడవడం చేతకాకపోతే ఆయన అంటూ ఉన్నారు, నీ జీవితంలో సమస్యలు వస్తాయి, నీ జీవితంలో యుద్ధాలు వస్తాయి, నీ జీవితంలో కష్టాలే వస్తాయి, నీ జీవితంలో వేదనలు వస్తాయి, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి వాటి చేత నువ్వు పట్టబడతావని మాట్లాడుతున్నారు. ఆశ కోసం అంటూ ఉన్నారు, నేను ఒక రాజుగా నేను చేశాను, ఒక చక్రవర్తిగా నేను చేశాను, కానీ కొంతకాలము నా నుంచి నువ్వు శక్తిని పొందుకున్నావు, కొంతకాలము బలం పొందుకున్నావు, కొంతకాలం శాంతిని పొందుకున్నావు, కొంతకాలం నీ రాజ్యంలో నెమ్మది ఉన్నది. కానీ నీవు మతి తప్పి ఏం చేశాడయ్యానంటే మతి తప్పి ప్రవర్తించాడు. మతి తప్పి ప్రవర్తించడం వల్ల యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ రాజ్యంలో శాంతి ఉండదు, నీ రాజ్యంలో ఆ నెమ్మది ఉండదు, నీ రాజ్యంలో ఇదిగో కరువులే, కష్టాలే, యుద్ధాలే, వేదనలే జరుగుతాయని మాట్లాడుతున్నారు. గల కారణం ఏమిటి అని అంటే దేవుడు బలపరిచాడు ఆశని, కానీ ఆ బలమును కాపాడుకోవడము చేత కాలేదు. ఎందువల్ల కాపాడుకోలేదయ్యానంటే దేవుని ఎదురుగుండా యథార్థమైన జీవితం అతనిలో లేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వెంతో కొంత శక్తిని పొందుకున్నావు ఈ సభల ద్వారా, నువ్వెంతో కొంత నువ్వు బలపడ్డావు, నీ బలిపీఠాన్ని కట్టుకున్నావు. నీ స్తుతి బలిపీఠం కావచ్చు, ఆరాధన బలిపీఠం కావచ్చు, ప్రార్థన బలిపీఠం అని కావచ్చు, ఆ సమర్పణ బలిపీఠం నువ్వు కట్టుకున్నావు. ఆ కట్టుకున్న బలిపీఠాన్ని నువ్వు పడగొట్టుకోకూడదు, దాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి, దాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు నువ్వు బలపరుచుకుంటావు, ఎప్పుడు కాపాడుకుంటావు అంటే నీలో యథార్థత ఉన్నప్పుడు మాత్రమే. కపటం ఉంటే అది ఆశారాజు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు. కపటం అనేది ఏలుబడి చేస్తూ ఉంటే, కపటం అనేది ఎలాగ ఏలుబడి చేసింది అయ్యానంటే అక్కడ చూసినట్లయితే అతను ఎవరితో అతను పొత్తు పెట్టుకున్నాడు అయ్యానంటే ఒకసారి మనము చూడండి తల్లి 7వ వచనం చదవండి. 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనన్యా చదవమ్మా యూదా రాజైన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకున్నాడు. చాలు తల్లి. బలమునిచ్చింది దేవుడు, శక్తినిచ్చింది దేవుడు, నెమ్మదినిచ్చింది దేవుడు. కానీ స్థిరపడిన తర్వాత యాషరాజు ఏం చేశాడయ్యానంటే సిరియా రాజును నమ్ముకున్నాడు.
సిరియా రాజుతో పొత్తు పెట్టుకున్నాడు, సిరియా రాజుతో స్నేహం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుడు ఆ యొక్క ప్రవక్తను పంపించి అంటూ ఉన్నాడు, నీలో యథార్థమైన జీవితం లేదు కాబట్టి, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీ బలము నీ దగ్గర ఉండదు. నువ్వేదైతే సంపాదించుకున్నావో ఏది ఉండదు. ఆఖరికి ఆశారాజు జీవితంలో ఏమైందయ్యానంటే అతనికి ఆ యొక్క రోగము వచ్చింది, రాజ్య పరిపాలనలో నెమ్మది లేదు. అంతేకాదు తన జీవితంలో కూడా ఆరోగ్యం అనేది లేదు. ఆ అనారోగ్యముతోనే సమాధిలోనికి వెళ్ళిపోయాడు, మరణంలోనికి వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటి అనంటే అతను యథార్థముగా జీవించలేదు. ఈరోజు మనం యథార్థంగా జీవిస్తూ ఉన్నామా? యథార్థంగా జీవిస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను బలపరుస్తాను అంటూ ఉన్నాడు. యథార్థంగా లేకపోతే ఆయన అంటూ ఉన్నారు ఏమిటి అనంటే నీ జీవితంలో యుద్ధాలే వస్తాయంటూ ఉన్నారు. ఇవి చూసిన ఆ యొక్క ఆశారాజు యొక్క కుమారుడు ఎవరయ్యానంటే 17వ వచనము చదవండి నాన్న. 17వ అధ్యాయము 1వ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి యథార్థమైన జీవితము గడపలేదో, ఆ కపటమైన జీవితాన్ని గడిపాడో, ఆ యొక్క ప్రవక్త వచ్చి ఆ యాషారాజుతో మాట్లాడారో, ఆ విషయం ఎవరు చూశారయ్యానంటే కుమారుడు యెహోషాపాతు చూశాడు. చూసిన తర్వాత వెంటనే రాజ్యముకు వచ్చిన తర్వాత అతను చేసింది ఏమిటో తెలుసా? అయ్యో, నా రాజ్యమును నేను ఏమి చేయాలి? బలపరుచుకోవాలి. చప్పట్లు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమి చేశాడయ్యానంటే అతను తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఆ 35 సంవత్సరములో యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. సింహాసనము ఎక్కిన వెంటనే అతని దృష్టి దేని మీదకి వెళ్ళిందో తెలుసా? దేవుని ద్వారా నేను ఈ సింహాసనాన్ని పొందుకున్నాను, నేను ఈ శక్తిని పొందుకున్నాను, ఈ యొక్క బలము నేను పొందుకున్నాను కాబట్టి ఆ బలమును విడిచిపెట్టకూడదు, ఆ బలమును నేను ఇంకా బలపరుచుకోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను బలపరుచుకోవాలంటే నేను ఏం చేయాలో తెలుసా? యెహోవా ఎదుట యథార్థముగా నేను జీవించాలి. నేను యథార్థముగా జీవిస్తే దేవుడు నా సింహాసనాన్ని కాపాడుతాడు, నా శక్తిని కాపాడుతాడు, నన్ను కూర్చోబెట్టే విధానము, ఆ రాజ సింహాసనమును, ఆ అధికారమును కాపాడుతాడని వచ్చిన వెంటనే ధనము మీదకు వెళ్ళలేదు తన దృష్టి, రాజ్యము మీదకు వెళ్ళలేదు తన దృష్టి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి చేయాలంటే అక్కడ మనము చూసినట్లయితే తరువాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు బలపరుచుకోవాలి, నీకు నీవే బలపరుచుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను బలపరచరు. నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితం నువ్వే కాపాడుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు ఏ విధముగా కాపాడుకుంటున్నావు? మంచి ఆహారము తిని, వ్యాయామం చేసి, మంచి ఫ్రూట్స్ తిని, ఆ విటమిన్లు అన్నీ, ఆ ఫ్రూట్స్ అన్నీ తిని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో నీ ఆత్మీయ జీవితం కూడా బలహీన పడకుండా నువ్వు బలపరుచుకుంటూ ఉండాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు చేసింది అదే. వచ్చినన్నే ఏ మంత్రిని నియమిద్దామా, ఎక్కడే ధనం ఉందా అని చూసుకోలేదట. ఆయన రాజ్యానికి వచ్చి నన్న సింహాసనం ఎక్కిన వెంటనే ఏమి చేస్తున్నాడు అంటే తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు బలపరుచుకోవాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరిశుద్ధతను, నువ్వు పొందుకున్న విశ్వాసమును, నువ్వు పొందుకున్న రక్షణ వస్త్రమును, నువ్వు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు నీవే బలపరుచుకోవాలి. బలపరుచుకోవడం చేతగాక మొదటివారు కడపటివాడు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు. యూత్ బిడ్డలు లెగిస్తున్నారు, యూత్ బిడ్డలు ఆత్మను పొందుకుంటూ ఉన్నారు, యూత్ బిడ్డలు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. రేపొద్దున్నారు ఆ యొక్క మూల స్తంభములుగా నిలబడబోతున్నారు. ముందు వచ్చిన వారి సంగతి ఏంటి? నేను రక్షణ పొంది నేను సీనియర్ని సంఘములో. ఏంటి నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి అంటే నువ్వు ఇంకా బలహీనమైపోతున్నావు.
ఆశారాజు వల్ల యథార్థత లేక బలహీనమైపోతున్న సంఘంలో నీవు ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? నీవు పొందుకున్న శక్తిని నువ్వు బలపరుచుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు బలపరుచుకున్నాడు. ఏ విధంగా బలపరుచుకున్నాడు అయ్యానంటే ఒకసారి చూడండి నాన్న 2వ వచనం. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకున్న ఎబ్రహీము పట్టమందును కావలి బలములను ఉంచెను. ఆ కావలి బలములను ఉంచెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా బలపరుచుకున్నాడో తెలుసా? ప్రాకారము చుట్టూ సైన్యం ఉంచేసాడట, కావలి వారిని ఉంచేసాడట. అంటే వచ్చిన వెంటనే తనకు తాను బలపరుచుకోవడము, తన రాజ్యాన్ని బలపరుచుకోవడము, తను ఏదైతే పొందుకున్నాడో సింహాసనమును కాపాడుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏ విధముగా అయ్యానంటే ఆ సింహాసనము చుట్టూ, ఆ రాజ్యము చుట్టూ, ఆ ఇశ్రాయేలు పట్టణములన్నిటిని చుట్టూ ప్రాకారములను ఏర్పాటు చేసి ఆ ప్రాకారములంతటి చుట్టూ కూడా సైన్యమును ఉంచాడట. హల్లెలూయా. సైన్యం ఏం చేస్తుందో తెలుసా? రాత్రులు పగలు కాపలా కాస్తూ ఉంటుంది. మన ఇండియాని ఒక సైన్యం కాపాడుతూ ఉంటారు నిరంతరం. వారు పడుకోరు, డ్యూటీలు మారుతూ మన బార్డర్లో వారు ఏం చేస్తూ ఉన్నట్టు నిద్రాహారాలు మానివేసి, కుటుంబాలను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి వారు ఏం చేస్తూ ఉంటారు అనంటే మన యొక్క దేశమును కాపాడుతూ ఉంటారు. ఈరోజు మనం ఈ సుఖ సంతోషాలతో ఉన్నామయ్యా గల కారణం ఏమిటనంటే వారు భారతదేశమును చుట్టూ కావలి ఉంటూ ఉన్నారు. వారు నేను బలపరుచుకుంటున్నాను. ఏ విధముగా బలపరుచుకుంటున్నానంటే నా రాజ్యము చుట్టూ కూడా నేను సైన్యమును కాపలా పెట్టాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీవు పొందుకున్నది నీవు ఇంకా బలపడాలి అనంటే నీ జీవితంలో ఏమి ఉండాలి అనంటే కాపలా ఉండాలి. హల్లెలూయా. నువ్వు కాపలా పెట్టుకోవాలి. కాపలా ఏ విధముగా వస్తుంది అనంటే యోబు గారు అంటూ ఉన్నారు, నేను అరుణోదయంలో లేచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అరుణోదయంలో లేచి నేను ప్రార్థన చేసుకుంటుంటే ఆ సాతానుడు ఇదిగో ఆ కంచె దాటిన కుటుంబం మీదకి కానీ, ఆ కంచె దాటిన బిడ్డల మీదకి కానీ, ఆ కంచె దాటిన ఆస్తుపాస్తుల మీదకి కానీ, ఆ కంచె దాటి నా ఆత్మీయ జీవితం మీదకి కానీ, ఆ కంచె దాటి నా శరీరం మీదకి కానీ వాడు రాలేకపోతూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాపలా పెట్టాలనంటే, నీకు కాపలా కావాలంటే నువ్వేం చేయాలంటే అరుణోదయం లేసి ప్రార్థన చేయాలి. యూత్ పిల్లలు సాతానుడు ఎలా ఉన్నాడట? ఆడు మామూలుగా లేడు. నువ్వు పడుకుంటున్నావు, నేను పడుకుంటున్నాను, కానీ ఆడికి నిద్ర రాదు. వాడు ఏం చేస్తున్నాడంట? పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారు పేతురు గారు? ఆడు మామూలుగా తిరుగుతలేదు, సైన్యాన్ని వేసి తిరుగుతున్నాడు. ఆడు ఒక్కడే తిరుగుతలేదు, నువ్వు ఒక్కడే తిరుగుతావు, నేను ఒక్కడే తిరుగుతాను. కానీ ఆడు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే విశ్వాసులను పడగొట్టడానికి, బలహీనపరచడానికి, వారు పొందుకున్న శక్తిని, వారు పొందుకున్న బలమును, వారు పొందుకున్న ఆత్మను, వారు పొందుకున్న రక్షణ వస్త్రమును దొంగలించడానికి వాడు ఏం చేస్తున్నాడంటే నిత్యము గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు మింగేద్దామని. మింగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మింగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ యెహోషాపాతు సైన్యమును ఏర్పాటు చేశాడు. అంటే నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీ చుట్టూ ఎవరు ఉంటారో తెలుసా? దేవుని దేవదూతలు వస్తారు. హల్లెలూయా. నీకు సైన్యము ఒకసారి చూడండి నాన్న. 104వ దావీదు కీర్తన 4వ వచనం చదవండి. ఎవరు మనకు సైన్యముగా ఉంటారో, ఎవరికి మనకు ప్రాకారముగా ఉంటారంటే ఆయన మాట్లాడుతున్నారు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారు దూతలు ఎవరట? వాయువులు, అగ్ని
జ్వాలలో. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీవు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధముగా ప్రార్థన చేయాలో తెలుసా? కపటముతో కాదు నువ్వు ప్రార్థన చేయవలసింది. ఆని ఇన్ని చిట్టి ఇక్కడ కూర్చొని కాదు, ఆడి మీద ఈడి మీద నెపాలు వేసి ఇక్కడ కూర్చొని ప్రార్థన కాదు, యథార్థముగా నువ్వు ప్రార్థన చేస్తే. అందుకే ఆ యొక్క ఆశ కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నట్టు ఏమన్నా తెలుసా? యథార్థమంతులను బలపరచడానికి యెహోవా కన్నులో లోకమందంతటా కూడా సంచరిస్తున్నాయట. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తుంటే నీ చుట్టూ వాయువులు వస్తాయి, నీకు తెలియదు. అది నీ చుట్టూ ఏమొస్తాయి తెలుసా? అగ్ని జ్వాలల వంటి దేవదూతల కాపలుగా ఉంటారు. హల్లెలూయా. నీకు తెలియదు ఆ విషయం. ఉన్నారంటే దావీదు గారు అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ దేవదూతలు కావలి ఉండి వారిని రక్షించును. చప్పలు కొట్టే దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవదూతలు నీకు కావలిగా, ఒక సైన్యముగా, ఒక ప్రాకారముగా, ఒక అగ్ని జ్వాలలుగా, ఒక కంచుగా ఉండాలనంటే తెల్లవారుజాము లేకుండా నిద్రపోతున్నవే అరిగాదట. ఎవరికట? అరుణోదయంలో లేచి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో దేవాది దేవుడు వారికి కంచగా ఉంటారట. హల్లెలూయా. వారి దేవదూతలను వాయువులు పంపిస్తారు, వారి దేవదూతలను అగ్ని జ్వాలను పంపిస్తారు. వారి దేవదూతలను పంపించి వారికి, వారి కుటుంబమునకు వారు ఏదైతే పొందుకున్నారో, ఏ బలము, ఏ శక్తి, ఏ రక్షణ వస్త్రమును పొందుకున్నారో అవన్నీ కాపాడుకోవడానికి, ఇంకా బలపరచడానికి, ఇంకా ముందుకు నడిపించడానికి దేవదూతలు కావలిగా ఉంటారట. హల్లెలూయా. యెహోషాపాతు చేసింది అదే, కావలు పెట్టేశాడు. ఎవరికి కావాలో చూడండి అక్కడ. ఎవరికి కావాలా? 17వ వచనము 1వ వచనము, 17వ అధ్యాయం 1వ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు మీదకి రాకుండా, ఎవరు రాకుండా? ఇశ్రాయేలు రాకుండా, తన రాజ్యము మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఎందుకు కాపలా పెట్టుకున్నాడు అనంటే, ఇశ్రాయేలు రాజ్యంలో దుర్మార్గులు ఉన్నారు. ఎవరిలో? దేవుని బిడ్డలే. ఈ యెహోషాపాతు ఏ రాజ్యానికి సంబంధించిన వాడు? యూదా రాజ్యానికి సంబంధించిన వాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు తన మీదకు రాకుండా ఏం చేశాడనంటే ఆ యూదా రాజ్యం చుట్టూ కాపలా పెట్టేసాడు. హల్లెలూయా. ఎవరిలో? ఇశ్రాయేలు రాజ్యం వారు, దేవుని నమ్ముకున్నవారే, కానీ వారి జీవితం సరిలేదు. వారు అన్య దేవతల వైపు తిరిగిపోయారు, అన్య దేవతల సాంప్రదాయాల వైపు తిరిగిపోయారు. అలాంటి వారు నా రాజ్యంలోనికి వస్తే నా బలము తగ్గిపోతుందని తనకు తాను బలపరచుకోవడానికి ఏమి చేశాడు అంటే సైన్యమును కాపలా పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థం కావాలి, నువ్వు ఆత్మను పొందుకున్నావు, రక్షణను పొందుకున్నావు, విశ్వాసాన్ని పొందుకున్నావు, అవన్నిటిని కూడా బలహీనలో వెళ్ళిపోతున్నావు, నువ్వు బలహీన పడిపోతున్నావు. గల కారణం ఎవరో? నీ ఇంటిలో ఒకరు ఉంటారు కపటం గలవాడు, నీ ఇంటి పక్కన ఒకరు ఉంటారు దేవుని బిడ్డలే, సంఘంలోనే ఉంటారు. వాడితో నువ్వేం చేస్తావు తెలుసా? షేక్ ఎత్తావు, సహవాసం చేస్తావు, వాడు రమ్మంటే పోతావు, వాడు తినమన్నది తింటావు, నీకంటూ ఒకటి ఉండదు. అయ్యో నా ఆత్మీయ జీవితమే, నేను శక్తిని పొందుకున్నానే, నేను బలం పొందుకున్నానే, నేను ఆత్మతో నడిపింపబడుతున్న బిడ్డనే, అయ్యో నేను ఆ విధముగా చేయకూడదే. నీ యొక్క జీవితంలో జ్ఞానం అనేది ఉండదు. ఈ జ్ఞానం ఎవరికి ఉందో తెలుసా? యెహోషాపాతుకు ఉంది. హల్లెలూయా. అతను నాకు స్నేహితుడే, అతను కూడా ఇశ్రాయేలు ఆ దేవత దేవుని చేత నిర్మించబడిన వాడే, కానీ వాడి స్థితి ఇప్పుడు బాగోలేదు, వాడి మాట బాగోలేదు, వాడి సాంప్రదాయాలు బాగోలేదు, వాడి నడత బాగోలేదు, వాడి చూపు బాగోలేదు, వాడి మాట బాగోలేదు. కాబట్టి వాడి నుంచి రక్షించుకోవడానికి నేను కాపలా పెట్టుకోవాలా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అప్పుడు నువ్వు బలపడుతూ ఉంటావు. ఈరోజు నీ జీవితంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తల్లే అన్ని సంప్రదాయంతో నువ్వు చేతిలో చేయడానికి ఇల్లేదు. నీ ఇంటి పక్కనోడే రకరకాలుగా తాగుతూ ఉంటాడు, వాడితో చేసాడు బండి ఎక్కకూడదు, వాడితో స్నేహం చేయకూడదు. నువ్వు పొందుకున్న శక్తి నిలబడాలంటే, నువ్వు పొందుకున్న ఆత్మ నిలబడాలంటే, నువ్వు పొందుకున్న ప్రార్థన శక్తి నిలబడాలంటే నువ్వు కాపలా పెట్టుకోవాలి.
కాపలా పెట్టుకోవాలి. ఒకటి, ఎలా కాపలా పెట్టుకోవాలి? అరుణోదయములో లేచి నువ్వు ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏమి చేయాలి తెలుసా? వారితో నువ్వు స్నేహము చేయకూడదు. హల్లెలూయా. వారితో ఈయము పెట్టుకోకూడదు. వారితో నువ్వు రకరకాల స్నేహాలు పెట్టుకోకూడదు. ఈరోజు జరిగేది అదే. వాడు పిలుతుంటే బాలు వెళ్ళిపోవడమే. అందుకే నీ శక్తిని పోగొట్టుకుంటున్నావు. శక్తి లేదు. అపోస్తలుడైన పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. ఏమిటనంటే శక్తి లేని భక్తి వ్యర్థం. నువ్వు శక్తి లేకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు ఆ దేవత దేవుడు వినడది. ఈరోజు యెహోషాపాతు చేసింది ఈరోజు మనం తెలుసుకోవాలి. నువ్వు శక్తిని పొందుకున్నావు, ఆత్మను పొందుకున్నావు, నువ్వు ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధతలో ఉన్నావు. అది కాపాడుకోవాలంటే ఒకటి, నువ్వు ప్రాకారం చెట్టుకోవాలి. ఆ ప్రాకారం అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఉండడంతో పాటు నువ్వేమి చేయాలో తెలుసా? నీ రక్త సంబంధాలతో నువ్వు వేరైపోవాలి. హల్లెలూయా. ఎవడు వీడు? కపటమైన వాడు. ఎవడు వీడు? వీడి జీవితంలో యథార్థత లేదు. తండ్రి నుంచి వేరైపోయాడు. ఎవరో ఆశ నుంచి వేరైపోయాడు. అయినా ఎవరో కొడుకు. ఎందుకు? తండ్రి నడిచిన నడతలో నడవలేదు. యేషప్పతో చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తను పొందుకున్న దానిని ఇంకా బలపరుచుకోవడానికి ప్రాకారములో ఆయన కట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రాకారము కట్టుకోవాలి. యోబు చేసింది అది. యోబు తన పొందుకున్న ఆస్తిని, తన పొందుకున్న బిడ్డలను, తన పొందుకున్న ఆత్మీయ జీవితాన్ని ఏమి చేస్తున్నాడు తెలుసా? అరుణోదయం లేచి కాపలా పెడుతున్నాడు దేవదూతలను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాతాను వెళ్ళి మాట్లాడుతున్నాడు. యోబు చుట్టూ నువ్వేముంచో? కంచె దాటి అడుగు పెట్టడానికి సాతానికి వీల్లేదు. ఈరోజు నీ కుటుంబంలో అడుగు పెడుతున్నాడంటే, నీ ఆత్మీయ జీవితంలో అడుగు పెడుతున్నాడనంటే గల కారణం అవకాశం ఎక్కడ ఇచ్చేస్తున్నాను? ఏమి చే అవకాశం ఇవ్వడం? ప్రార్థనలో తగ్గిపోవడమే నువ్వు చేసిన పాపం. అంది ఉన్నారు సమూయేలు గారు అంటున్నారు, ప్రార్థన లేకపోవడమో పాపం అంటూ ఉన్నాడు ఆయన. ఒకరోజు లెగిస్తే ఇంకో రోజు లేగో. రాత్రి పడుకుండేటప్పటికి 3 అయింది. టీచర్ గారితో చెప్పా, 3 అయింది కదా నైసరే చేస్తే కుదరదు, నువ్వు లేవాలి, అలారం పెట్టు, లేవాలి. ప్రార్థన లేకపోతే బలహీనమైపోతావు. ఈరోజు ప్రార్థన మానేసి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఎందుకు నీ పరిశుద్ధత నుంచి తగ్గిపోతున్నావు? ఎందుకు ప్రార్థన జీవితం నుంచి తగ్గిపోతున్నావు? అమ్మే కాదని గంటలు మాట్లాడుతున్నావు వ్యర్థమైన మాటలు. ఆత్మను పొందుకున్న బిడ్డ ఏమి చేస్తాడు తెలుసా? తన నోటిని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నీ నోటిలో ఏదున్నాయో నువ్వు గ్రహించాలి. నీ గుండెలో ఏమోయో నువ్వు గ్రహించాలి. నీ అన్నే కదని, నీ రక్త సంబంధమే కదని, నీ ఇంటి పక్కనే కదని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు పొందుకున్న శక్తి నీ నోటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు పొందుకున్న ఆ పరిశుద్ధత నీ నోటిలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అక్క మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటారట? ఎక్కడ ఉంటారు? హృదయంలో. నీ నోటిలో ఏముందో తెలుసా? జీవం పెట్టాడైనా. నీ ఇష్టానుసారంగా మాట్లాడితే జీవం ఏమవుద్ది? బయటికి పోద్ది. కాని మాటలు మాట్లాడితే ఏమైద్ది? బయటికి పోద్ది. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, యెహోషాపాతు వచ్చినంటనే బలపరుచుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నీ బలం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు గ్రహించాలి. ఏ విధముగా పోతుందో కూడా నువ్వు గ్రహించాలి. అందుకే యోబు ఏమంటూ ఉన్నాడు తెలుసా? తన భార్యను అంటూ ఉన్నాడు, మూర్ఖురాలి మాట్లాడినట్లు మాట్లాడక. నువ్వు మూర్ఖురాలు మాట్లాడితే నేను మాట్లాడితే అదే విధంగా మాట్లాడితే నేను పొందుకున్న శక్తి, నేను పొందుకున్న భక్తి, నేను పొందుకున్న దేవుని యందు భయభక్తులు బయటికి వెళ్ళిపోతే శక్తిహీనం అయిపోతాను. కాబట్టి నా ఎదురుకుండా వచ్చి మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకో. నువ్వు మాట్లాడితే పరిశుద్ధంగా మాట్లాడో, నువ్వు మాట్లాడితే దేవునికి మహిమకరంగా మాట్లాడు. అంతేగాని నీ నోటిలోంచి మూర్ఖమైన మాటలు రాకుండా నా నుంచి నువ్వు బయటికి పోమని చెప్పాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థవంతుల్ని ఆయన ఇంకా బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుందట. హల్లెలూయా. దేవునితో మాట్లాడితే కంచె ఉంటుంది నీ జీవితానికి, నీ బిడ్డలకు, నీ ఆత్మీయ జీవితానికి. దేవునితో మాట్లాడకుండా నా అత్తే కదా. అందుకే ఇంకొక మాట ఎగస్ట్రా నేను మాట్లాడడానికి ఇష్టపడను. నీకేది అవసరం అది మాట్లాడు. నేను మాట్లాడదని చెప్పడం లేదు.
నీకేది కావాలో అదే మాట్లాడు. ఎందుకు ఈ కపటమైన మాటలు? దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమిటో తెలుసా? విస్తారమైన మాటలో దోషముండక మానదు, అపవిత్రత ఉండక మానదు, అందులో పాపం ఉండక మానదు, అందులో అపరిశుద్ధమైన మాటలు ఉండక మానవు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇష్టమా? ఒకే మాట మాట్లాడు. అది నీ భర్త అయినా, అది నీ తెల్లైనా, ఎవరైనా. నువ్వు పొందుకుంటున్నావు శక్తి బయటికి పోతుంది. నువ్వు ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటున్నావు, నోటి మాట ద్వారా శక్తిని పొందుకుంటున్నావు. అదే శక్తి నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అంటే నీకు అర్థం కావట్లేదు. నీ భక్తి బలహీనమైపోతున్నావు. యెహోషాపాతు వచ్చిన వెంటనే ఏమి చేశాడయ్యానంటే, అతను రాజ్యము చుట్టూ ప్రాకారములు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తన సైన్యమును ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ప్రాకారం ఏర్పాటు చేసుకోవాలంటే నువ్వు దేవునితో మాత్రమే మాట్లాడాలి. హల్లెలూయా. నీ భర్తతో ఏమి మాట్లాడాలయ్యానంటే మంచి మాటలే మాట్లాడాలి. కోపం వచ్చింది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు పొందుకున్నది బయటికి పోదు. జాగ్రత్త. మీరు కూడా యూత్ పిల్లలు చాలా బలపడ్డారు. నేను దేవుని ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకోసం. అమ్మగారు ఎంతో ప్రయాసపడుతున్నారు మీరు కూడా పైకి లేవాలని చెప్పి. నా ఫ్రెండే కదా అని చెప్పి నేను ఎట్ట వచ్చినట్టు బయటికి వెళ్ళడానికి లేదు. ఆత్మ పొందుకొని వెళ్ళకూడదు. జాగ్రత్త. నిష్టం ప్రదేశాల్లో నిలబడకూడదు. భక్తి పోద్దే. అందుకే దావీదు గారు అంటున్నారు, రాజ్యములు అంటున్నారు, దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసులు కూర్చుని చోటన కూర్చుంటే భక్తి పోద్దే. జాగ్రత్త. కాపలా పెట్టుకో. అరుణోదయం లేవాలి. నేను నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకోవాలంటే నా చేతుల్లోనే ఉంది. అది ఎలా చేయాలంటే, కాపలా ఉండాలంటే నేను అరుణోదయంలో లేచి దేవునికి ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి. మనం ఏమనేది ఏంటి? సాతాను నేను చెప్తాడు తెలుసా? నువ్వు పర్లేదు, నువ్వు పడుకో, అయ్యగారు చేస్తారులే. పర్లేదు, అయ్యగారు చేస్తారా, అమ్మగారు చేస్తారా, కానుకలు ఎత్తున్నాం కదా, ఎవరి కోసం చేయరు? ఈ ఆలోచన మానేయండి. యోబు ఎవరికన్నా డబ్బులు ఇచ్చి ధనవంతుడట, ఎవరికన్నా డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడా? చెప్పాలి. ఎవరికన్నా డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకునేటమ్మా? అరుణోదయం ఎందుకు లెగుతున్నాడు? పిల్లల కోసం, తన కోసం ఎందుకు లెగుస్తున్నాడు? ఆలోచనలో కూడా పాపం ఉంటే కంచె పోద్దని ఆయన భయం. పిల్లల కోసం అంటూ ఉన్నాడు ఆయన. ఏదైనా దేవునికి వ్యతిరేకముగా వీరు పాపము చేసారేమో ఆలోచనల ద్వారా అని చెప్పి అరుణోదయం లేచి ప్రార్థన చేస్తున్నాడట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ బిడ్డ అక్కడ తిరుగుతున్నావు, నీ పనికి నీ పట్టించుకో. నువ్వు పట్టించుకో. రాత్రి 2 గంటలకు వస్తున్నాడు కూడా పట్టించుకో. నా బిడ్డ నన్ను ఆశీర్వదించి కంచేసే. ఏడు కంచేసేసిది ఆల్రెడీ సాతాను మింగేసాడండి. ఆడు పోయాడు, కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆడు కడుపులోకి వెళ్ళిపోయి కూతురున్నాడో నిన్ను దంతూ ఉంటాడు. ఆడు కడుపులోకి వెళ్ళిపోయి కూతురున్నాడో సాతాను ఏది మాట్లాడుతుంటే అడే మాట్లాడేస్తాడు. తల్లి అయినా పిల్ల అయినా ఎవడైనా ఆడికి అనవసరం. కడుపులోకి వెళ్ళిపోయిన వాడి చేష్టలు వ్యతిరేకంగా ఉంటాయి, నీకు నచ్చవయ్యే. సాతాను మింగేసినడు చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరోజు దేవుడు మనతో మాట్లాడను కాక ఈ వాక్యం కోసం. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రాకారం వేసుకోవాలి. మొట్టమొదట తనను రాజ్యములకు వచ్చిన తర్వాత బలపరుచుకోవడం ఏ విధంగా బలపరుచుకోవాలి? నువ్వు పొందుకున్న శక్తిని, నువ్వు పొందుకున్న ఆత్మను, నువ్వు పొందుకున్న రక్షణ వస్త్రమును నువ్వు ఏ విధంగా బలపరుచుకోవాలంటే మొదట అరుణోదయం లేచి ప్రార్థన చేయాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఒకసారి మనం చూడండి తల్లి. రెండవదిగా 4వ వచనము చదవండి. బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను. చాలు తల్లి. రెండవదిగా ఏమిటనంటే నీవు దేవాది దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు నువ్వు బలపరుచుకోవాలంటే ఒకటి ప్రార్థన, రెండవదిగా ఏమి చేయాలంటే దేవుణ్ణి మాత్రమే నీవు ఆశ్రయించాలంటే దేవుని మాత్రమే నమ్ముకోవాలి. అందుకే ఆశ కోసం దేవత దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మతి తప్పి నువ్వు ప్రవర్తించే. ఎవరు నమ్ముకున్నాడు అతను ఎవరు నమ్ముకున్నాడు? సిరియా రాజును నమ్ముకున్నాడు. ఈరోజు నువ్వు పొందుకున్న బలపరచబడాలి అంటే నువ్వు మనుషులు నమ్ముకుంటే కాదు, లేదా రకరకాల నీకు నచ్చిన ఆ యొక్క పెద్ద మనుషులు నమ్ముకుంటే కాదు, నీకు నచ్చిన మనుషులు నమ్ముకుంటే కాదు. ఎవరిని నమ్ముకోవాలో తెలుసా? దేవాది దేవుని మాత్రమే నమ్ముకోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అడిగేదో బలం ఉందలే, అడిగేదో ధనం ఉంది, ఆడ వెనకాల నేను వెళ్తాను పర్లేదంటే
ఆశను దేవాతి దేవుడిని ముందు పెడుతున్నాడు. అందుకే రెండవదిగా యెహోషాపాతు తనకు తాను బలపరచుకోవడానికి ఏం చేశాడయ్యా? రెండవదిగా దేవాతి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడట. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. 20వ అధ్యాయమో 20వ వచనము చదవండి నాన్న. ఏం చేశాడు అక్కడ ఆయన? చదవండి. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలవుదురు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు చేసింది ఏమిటి? మొట్టమొదటనంటే అరుణోదయం లేవడం అలవాటు ఆయనకి. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థనలో ఎలా ఉన్నాడో తెలుసా? నిలబడి. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేస్తూ యూదా ప్రజలతో ఏమని మాట్లాడుచున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలవుదురు. నమ్ముకున్నారు. యెహోషాపాతు నమ్ముకున్నాడు కాబట్టి తన ప్రజలకు చెప్పగలుగుతున్నాడు. నువ్వు నమ్ముకుంటే నీ కుటుంబానికి చెప్తావు. నువ్వు నమ్ముకున్నది ఎవరు నమ్ముకుంటున్నావు? రకరకాల మనుషులు నమ్ముకుంటున్నావు. ఏదైనా మంచి విషయం వస్తే, నీ జీవితంలో ఏదైనా దేవాది దేవునికి మహిమ చెల్లవలసిన ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తున్నావు? నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావు. అందుకే ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు, ఒకటి యెహోవాను నమ్ముకోండి, రెండవదిగా ప్రవక్తలను నమ్ముకోండి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీవు పొందుకున్న శక్తి, నీవు పొందుకున్న బలమును ఇంకా బలపరచబడాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, ప్రకారముగా ఉంటుంది. రెండవదిగా ఏమి చేయాలనంటే నీవు ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆశ్రయించడం అంటే నమ్ముకోవడము. ఎవరు నమ్ముకోవాలి? ఒకటి యెహోవాను నమ్ముకోవాలి, రెండవదిగా యెహోవా ఆత్మ చేత నడిపింపబడుతున్న ఆ ప్రవక్తలు మాత్రమే నమ్ముకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనుషులు నమ్ముకుంటే నీవు పొందుకున్న శక్తిని పోగొట్టుకుంటావు. ఆశ అదే చేశాడు. అప్పటి వరకు మంచిగా ఉన్నాడు, దేవుని చేత నడిపింపబడుతున్నాడు. రాజ్యము స్థిరపడబడిన తర్వాత యెహోవాను ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించాడు. అటువంటి సందర్భంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నా, నీవు మతి తప్పి ప్రవర్తించో. ఈరోజు మతి ఉండడం లేదు బిడ్డలకే. పొందుకున్న ప్రార్థనా శక్తిని కాపాడుకోవడంలో మతి ఉండడం లేదు. పొందుకున్న ఆత్మను శక్తిని కాపాడుకోవడంలో మతి ఉండడం. మతి తప్పి ప్రవర్తిస్తున్నాం మనం. మతి తప్పి ప్రవర్తించడం అంటే ఏమిటో తెలుసా? దేవుని నమ్ముకోకుండా, దేవుని యాజకులను నమ్ముకోకుండా, దేవుని సంఘమును నమ్ముకోకుండా ఇంకొకరిని నమ్ముతున్న లోకంలో ఉన్న మనిషినే దాన్ని మతి తప్పి ప్రవర్తించడం అంటారు. అలా ప్రవర్తిస్తే దేవాతి దేవుడు నిన్ను బలపరచడు, నీకు నువ్వు ఇంకా బలహీనముగా అయిపోతావు. మూడవదిగా మనము చూసి మనం ముగించుకుందాం. 17వ అధ్యాయంలో అక్కడ 4వ వచనంలో మరలా చదవండి నాన్న. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరించి మనము నడవాలి. నువ్వు పొందుకున్న శక్తి, బలము ఇంకా బలపరచబడాలనంటే ఒకటి ప్రార్థననే ప్రాకారం నీకు ఉండాలి. రెండవదిగా యెహోవాను మాత్రమే నువ్వు నమ్ముకోవాలి. మూడవదిగా ఏమి చేయాలి తెలుసా? ఆజ్ఞల ప్రకారముగా నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రవక్తను నమ్ముకున్నాడు యెహోషాపాతు. ఆ ప్రవక్తను చెప్పిన దాని ప్రకారముగానే చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు యాజకులు చెప్పింది మనకు అర్థం కాదు, మనం చెయ్యికి ఇంకా బలహీనపడిపోతున్నాం. మనం చెయ్యికి ఇంకా కానాన వైపు నడవకుండా ఒక్కొక్కరు కుంటివారు, ఒక్కొక్కరు గుడ్డోళ్ళు, ఒక్కొక్కరు చెవిటోళ్ళు అయిపోతూ ఉన్నారు సంఘాలలో. ఆజ్ఞలు వింటే దేవుడు ఏమి చేస్తారో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయమో కీర్తనల గ్రంథమో 9వ అధ్యాయం 10వ వచనము చదవండి తల్లి. నువ్వు ఆజ్ఞల ప్రకారముగా నడిస్తే ఆయన ఏమి చేస్తారో ఆయన మాట్లాడుతున్నారు.
యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. హల్లెలూయా. ఆశ్రయించడం అంటే ఆజ్ఞల ప్రకారముగా నడవడమే. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉంటే, ఆయన ఆశ్రయిస్తూ ఉంటే, ఆయన ఏమి చేస్తారో తెలుసా? నిన్ను విడిచి పెట్టడు. ఒకసారి చదువు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, రెండవదిగా ఆయనే నమ్ముకుంటూ ఉంటే, మూడవదిగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటేనట ఆయన ఏం చేస్తారో తెలుసా? నిన్ను విడిచిపెట్టడు. ఆయన యెహోషాపాతును దేవుడు విడిచిపెట్టలేదు తల్లి. అనేక మంది ఆ యొక్క అన్య రాజులు యెహోషాపాతు రాజ్యం మీదకు వచ్చినా సరే దేవాతి దేవుడు యెహోషాపాతును విడిచిపెట్టలేదు తల్లి. ఆ బెరాకా లోయలో ఒక అద్భుతం చేశాడు దేవాతి దేవుడు యెహోషాపాతు విషయంలో. ఈరోజు దేవాతి దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వేదైతే బలాన్ని పొందుకున్నావో, ఏదైతే శక్తిని పొందుకున్నావో, ఆ శక్తిని నువ్వు కాపాడుకుంటూ ఉంటే ఆ యొక్క శక్తిని ఇంకా బలపరచడానికి, ఆ యొక్క ఆత్మలో ఇంకా ఎదగడానికి, ఆ ప్రార్థనలో ఇంకా ఎదగడానికి, ఆ విశ్వాసంలో ఇంకా ఎదగడానికి, ఆ పరిశుద్ధతలో ఇంకా ఎదగడానికి ఆయన ఏమి చేస్తారో తెలుసా? నిన్ను విడిచిపెట్టడం. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 5వ అధ్యాయం కీర్తనల గ్రంథము 11వ వచనం చదవండి నాన్న. మనం ముగించుకుందాం. 11వ వచనం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. సంతోషం, ఆనందం వస్తుంది మన జీవితంలో. ఎందుకయ్యానంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచి ఆయన్నే ఆశ్రయిస్తూ ఆయనకే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. యెహోషాపాతు చేసింది ఈ 3 విషయాలు చేశాడు. ఆపదలు వచ్చాయి, కానీ అతని జీవితంలో దేవాతి దేవుడు యెహోషాపాతు ఆ యొక్క పక్షాన యుద్ధము చేసి యెహోషాపాతును స్థిరపరిచాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకసారి మనము చూసినట్లయితే 17వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును అతను ఘనతయు మెండుగా కలుగజేసిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతనికి ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చిందట. అతని రాజ్యమును స్థిరపరిచేశాడట. గల కారణం ఏమిటో తెలుసా? రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి అతను ఇష్టపడలేదు. రాజ్యంలోనికి వచ్చిన వెంటనే ఆ రాజ్యంను బలపరచుకోవడానికి అతను చూశాడు. హల్లెలూయా. ఏ విధముగా బలపరుచుకున్నాడంటే, ఒకటి కావలి ఉంచాడు రాజ్యము చుట్టూ. కావలి అనగా ఏమిటంటే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా అతను యెహోవాని ఆశ్రయించాడు. అంటే నువ్వు యెహోవాను మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. యెహోవా చేత నడిపింపబడుతున్న ఆ ప్రవక్తల వెనకాల నువ్వు తిరుగుతూ ఉండాలి. మూడవదిగా అతను చేసింది ఏమిటంటే ఆజ్ఞల ప్రకారం దావీదు ఏ ఆజ్ఞల ప్రకారంగా నడిచాడో, ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటూ వచ్చాడో దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టకుండా ఏమి చేశాడంటే తన రాజ్యమును స్థిరపరిచాడు, ఆ సంతోషం ఇచ్చాడు, ఆ ఘనతనిచ్చాడు. అనేక ఆ రాజ్యాలు, శత్రు రాజ్యాలు యెహోషాపాతుకు పన్ను కొడుతూ వచ్చారట. హల్లెలూయా. పన్ను ఎవడు కడతాడు తెలుసా? బానిసముగా ఉన్నవాడు పన్ను కడతాడు. అంటే ఆ యెహోషాపాతు, ఆ దేవత దేవుడు ఏమి చేశాడంటే యెహోషాపాతు చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటినీ బానిసలుగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. అంటే యెహోషాపాతు ఏది చెప్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు అయ్యే చేయాలి. హల్లెలూయా. అంటే అధికారాన్ని ఇచ్చాడు. అందుకే దేవాంత దేవుడు మాట్లాడుతున్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి తల్లి. 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం చదవండి నాన్న. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 20. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టు మనుషుల ఆజ్ఞల పద్ధతిని మనుషుల ఆజ్ఞల ప్రకారముగా అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు,
అను విధులకు మీరు లోబడనేలా ఇవన్నీ వాటితో నశించు పోవచ్చును. మరలా ఏమంటూ ఉన్నారు ఏనంటే, ఆశారాజు ఎందుకు తన రాజ్యంలో నాశనం అయిపోయింది, తన ఆరోగ్యం నాశనం అయిపోయిందని అంటే ఏమి చేశాడో తెలుసా? సిరియా రాజును నమ్ముకున్నాడు. సిరియా రాజును నమ్ముకోవడమే కాదు, అతనితో స్నేహము చేశాడు. స్నేహము చేయడమే కాదు, అతను సాంప్రదాయాలన్నీ కూడా ఇతను పాటించడం మొదలుపెట్టాడు. అందుకు దేవాది దేవుడు అంటున్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీకు యుద్ధాలే వస్తాయి. ఇదిగో నీకు అపజయాలు వస్తాయి. ఆ యుద్ధంలో ఇదిగో నీకు శాంతి ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు నెమ్మది ఉండదు, అంతా నీకు కన్నీరే వేదనలు వస్తాయంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రికలు అంటున్నారు, మనుషుల ఆజ్ఞల ప్రకారముగా మీరు చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు. వాటి వల్ల ఏమి కలుగుతుందో తెలుసా? నాశనము కలుగుతుంది. ఈరోజు నువ్వు పొందుకున్న భక్తిలో ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి, నువ్వు పొందుకున్న పరిశుద్ధని ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి, నువ్వు పొందుకున్న విశ్వాసములో ఇంకా అవిశ్వాసములో వెళ్ళిపోవడానికి, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? అన్య సాంప్రదాయాలు, ఆజ్ఞలను నువ్వు చేత పట్టుకోవద్దు, నువ్వు చూడవద్దు. అలా చేత పట్టుకొని రుచి చూసి నడిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నీవు నాశనం అయిపోతావు. కాబట్టి ఈరోజు యెహోషాపాతు దేవత దేవుని ముందు పెట్టాడు. ఆశ ఏమి జరిగిందో తెలుసా? అన్ని ఆచారాలని రుచి చూచాడు, చేత్తో పట్టుకున్నాడు, తన గృహంలోనికి, తన రాజ్యంలోనికి, తన శరీరంలోనికి తీసుకువచ్చి నాశనం అయిపోయాడు. తను పొందుకున్న రాజ్య సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు పొందుకున్న ఆ శక్తి, బలమును, ఈ 3 రోజుల నుంచి నువ్వు కార్చిన ఆ కన్నీరు, ఆ వాక్యము, ఆ ఆత్మ నిలబడాలంటే నువ్వేమి చేయాలో తెలుసా? నీకు నువ్వు బలపరుచుకుంటూ రావాలి. హల్లెలూయా! నీకు నువ్వు బలపరుచుకుంటూ రావాలంటే యెహోషాపాతు ఏ విధంగా ప్రాకారాలు కట్టాడో ప్రార్థన ప్రాకారము నువ్వు కట్టుకోవాలి. ఏ విధంగా యెహోషాపాతు దేవాది దేవుని ఆశ్రయించాడో ఆ విధంగా నువ్వు దేవుని ఆశ్రయించాలి. దేవాది దేవుని ఏ విధంగా 3వదిగా అతను ఆజ్ఞల ప్రకారంగా నడిచాడు, ఆ విధంగా ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే నీకు ఇచ్చిన రక్షణ నీ దగ్గర ఉంటుంది. నువ్వు పొందుకున్న ఆత్మ నీ దగ్గర ఉంటుంది. నువ్వు పొందుకున్న దేవుని పట్ల విశ్వాసం నీ దగ్గర ఉంటుంది. నువ్వేదైతే దేవుని దగ్గర నుంచి పరిశుద్ధతను పొందుకున్నావో ఆ పరిశుద్ధత నీ దగ్గర ఉంటుంది. హల్లెలూయా! వాటిలన్నిటిని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, యథార్థవంతులను బలపరచడానికి లోకమందంతట యెహోవా దృష్టి, కను దృష్టి తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా! నువ్వు యథార్థంగా జీవిస్తే యెహోషాపాతును బలపరిచినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు. నీ యొక్క ఆత్మను బలపరుస్తూ ఉంటాడు ఆయన. నీ ప్రార్థన శక్తిని ఇంకా బలపరుస్తూ ఉంటాడు. మతి తప్పి ప్రవర్తించకండి తల్లి. మతి తప్పి ప్రవర్తించడం అంటే ఏమిటనంటే, అన్య ఆచారాలకు మీరు వెళ్ళవద్దో, ముట్టుకోవద్దో, అన్య సాంప్రదాయాలకు అర్పించిన తిండి తినడానికి కాదు. నువ్వు దేవాది దేవుడు నీకు రక్తం ఇచ్చిందే, నీకు ఆత్మనిచ్చిందే, నీకు వాక్యాన్ని ఇచ్చిందే, నిష్టానుసారంగా అటు ఇటు లొంగిపోవడానికి కాదు, ఆగిపోవడానికి వీలు లేదు తరలే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పొందుకున్న శక్తి నిలబడాలంటే నువ్వు బలపరచబడాలంటే అన్యులతో సహవాసం వద్దు. ఎక్కువగా మాట్లాడద్దు. నీ నోటికి తాళమై జిప్పై. నోరు ఎక్కడ తెరవాలో తెలుసా? అరుణోదయములు యోబు తెరిచినట్టు తెరవ. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నువ్వు నోరు తెరిస్తూ ఉంటే, దేవుని ఆశ్రయిస్తూ ఉంటే, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటే దేవుడు నిన్ను ఇంకా బహుగా నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా! అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.